చెప్పవచ్చును, ఆమెను అవమానపరచకుడి, ఆడపిల్ల కదా, భర్త లేడని ఒంటరిదని అవమానపరచొద్దండి. అందులో అన్యురాలు కదా, అవమానపరచొద్దని. కనుక అవమానం రాకుండా చూసుకున్నాడు. పనుల మధ్యలో ఏరుకుంటూ 7, 8 లాభాలు. మరియు అంకొరకు పిడికెళ్ళు పడేయండి. 9వది పిడికెళ్ళు పడవేయండి. మనకు పిడికెళ్ళు కాదు, ఆకాశం వాక్యలు ఇప్పుతానన్నాడు. అంతే కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలిసింది అన్నాడు. పైన 10వ వచనంలో చూడు, ఆమె అందుకమే నీళ్ళు ఇచ్చినప్పుడే, ఎప్పుడు ఫస్ట్ నీళ్ళు ఇచ్చినప్పుడే, నీళ్ళు తాగమన్నప్పుడే సాగిలి పడిందంట. ఏమనేది? తల వంచుకుని, ఏమి తెలిసి తల వంచుకోవడం అంటే చిన్నపిల్ల కదా, ఈనాడు తల వంచుకుంటారు, అంతా తల ఎగరేసి మాట్లాడుతుంటారు. ఎంత విధేయత! ఏమీ తెలిసి పరదేశి నా యందు లక్ష్య పెట్టినవయ్యా, నా గురించి నీకేం తెలుసు అంటే ఇంత. నాకు ఈ మాట ఆరాధనకు మనం చెప్పుకుంటే, ఎన్ని ఇచ్చినాడు, నేను ఇచ్చింది వేళ మీద లెక్క పెడతామా? అసంఖ్యాకమైన మేలు చేసినప్పుడు, ప్రభా నా గురించి ఏం తెలుసయ్యా, నేను పాపినని బాగా తెలుసు నీకు. మనుషులు మనం పాపులమైండ్గా మంచిగా అర్థం చేసుకుంటారు మనల్ని, కానీ ఆయన మనకు ఎన్నో అవుట్ అన్నీ తెలుసు. ఆయన మనం ఎన్నో అవుట్. మరి నేను చెడ్డదానని, పనికిరాని దాన్ని, నరకపాతని తెలిసి నా ఎందుకు లక్ష్యం ఉంచాలనిపించింది నాయన నీకు అని కన్నీటితో మనం స్తుతించాలనిపిస్తుంది దేవుని. ఏం తెలిసయ్యా, పాపనని తెలిసి నేను సిలువేసేదాన్ని తెలిసి నమ్మినా కూడా ఎన్నోసార్లు అపనమ్మకంతో తొలగిపోయాను. నన్ను ఇంతగా ప్రేమించుకి హేతువేం నాయనా అని దేవుని స్తుతిస్తాం. నా యందు లక్ష్యం ఎందుకు లక్ష్య పెట్టాలా? యెషయా అంటాడు 2:22లో, నీవు కలుగు చేసిన సూర్యుడు, దావీదు అంటాడు, సూర్యుడు చంద్రుడిని నువ్వు కలుగు చేసిన చుక్కలను జ్ఞాపకం చేసుకుంటావు. నరుని అవి చూసినప్పుడు నరుని జ్ఞాపకం చేసుకుంటావు. వాడు ఏ పాటివాడు? ఇందాక సూర్యుని గురించి మ్యాగ్జిన్ చదివినవి బైబిల్లో రాసుకున్నాం. ఆకాశాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా, భూమిని సృజించావు, నీకు స్తోత్రం, నీ కృప నిరంతరం ఉండును అని ప్రతి లైన్లో రాస్తాడు దావీదు. ఏంటి? ఆకాశం ద్వారా మనకేం మేలు, ఎంత మేలు! ఆకాశాన్ని ఎంత జ్ఞానంతోనో దేవుడు సృజించినాడంట. ఒక సూర్యుని చుట్టూ 9 ప్లానెట్స్ ఉన్నాయి. దాని చుట్టూ ఎన్నో మీటియర్స్ అంటారే, రాలిపోయే తోక చుక్కలు లాంటి చుక్కలు ఎన్నో ఉన్నాయంట, అసంఖ్యాకమైన. ఒక్క సూర్యుని, ఒక్క సోలార్ సిస్టంలోనే ఆ సూర్యుని మించిన గొప్ప గొప్ప సూర్యులు అసంఖ్యాకమైన నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రం ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్, ఒక సన్నే. ఇట్లాంటివి ఎందుకు కలిగజేసినాడు అని జ్ఞానం ఇవన్నీ చూసుకుని, ఈ 6 అడుగులు మానవుని కదా ప్రభా ఇంత పెద్ద బ్రహ్మాండం చేసిన, ఇంత ఇది చేసినాడు. కానీ మనం ఎవరము? 2వ అధ్యాయం చివరిలో ఉంది, యెషయా 2 చివరిలో ఏమనుంది? తన నాసికారంధ్రములలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య ముక్కు బిగిస్తే, నాసికం అంటే ముక్కు రంధ్రాలు బిగిస్తే ప్రాణం పోతుంది. కానీ ఏ విషయంలో ఎన్నిక చేయొచ్చు? నువ్వు లక్ష్య పెట్టద్దు, కానీ మనం లక్ష్య పెట్టినాడు కదా ఆయన, ఎన్నిక చేసినాడు కదా. దేవదూతల కంటే ఎక్కువగా మన కొరకు ప్రాణం పెట్టినాడే, మన కొరకు సమస్తము ఆయన కుమారుని ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహించాడు? కనుక లక్ష్య పెట్టినావు తండ్రి నీకు స్తోత్రం అనే ఎంతైనా లోతుగా ఆలోచించి స్తుతించవచ్చు దేవుని. ఆరాధన కూడా పనికొస్తుంది బాగా. అట్లా అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది? అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలి పడి తల వంచుకొని, ఏం తెలిసి పరదేశినైన నేను నన్ను నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలిగిన అని చెప్పగా పోయేసి, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిందంతే నాకు తెలిసింది. ఎప్పుడు అత్తకు చేసినావు నువ్వు? నీ పెనిమిటి బ్రతికినప్పుడు చేసినావు. అత్త అంటది కదా, చచ్చిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినారు అనేది. ఇంకా కొద్దిమంది కొడుకులు ఉన్నప్పుడు అత్తను చూస్తారు, కొద్దిమంది చెప్పేవారు కూడా, మా అమ్మని బాగా చూసుకో, ఎన్నాళ్ళు ఉంటుంది అని అంటారు. మన
మా నాయనమ్మ కొంచెం మా అమ్మ మీద వేరు భావం ఉండింది. వీళ్ళు కష్టపడి మా నాయన ఉండేవాడు, ఎన్నాళ్ళు ఉంటుందిలే మా అమ్మను ఓర్చుకో, మా అమ్మ గయ్యాలదేలే. మా నాన్నమ్మ గట్టిగా అంటే అది వినపడుతుందని కూడా అనుకోదనమాట ఆమె. మా అమ్మకి వినపడింటే ఎప్పుడన్నా మా నాయనతో ఎన్నాళ్ళు ఉంటుంది ముసలాం అంటారు కదా. కొన్నిసార్లు ఒకవేళ కొడుకుని బట్టి చూసుకొని ఉండొచ్చేమో అప్పుడు ఆమె. కానీ ఈయనేమంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తర్వాత కదా నీవు నీ అత్తకు చేసిందంతే నాకు తెలియబడను. కాబట్టి నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనం వద్దకు వచ్చేది. నీ జన్మే నా జనం అనింది. ఆ జనం అది తెలిసి అదే ఆ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, నాకు వాళ్ళు చాలా ప్రేమిస్తారు అని రాలే ఈమె. ఎరుగని జనం వద్దకు నువ్వు వచ్చేటివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. అది మంచిది కానీ చెడ్డది కానీ దేవుడు ఏం చేస్తాడంట, ప్రతిఫలం ఇస్తాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 5:10. 5:10 మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేహంతో జరిగించిన వాటి ఫలం రక్షణ ఉంటుంది మనకి. కానీ మనం మంచి చేసినా చెడ్డ క్రియలు చేసినా వాటి ప్రతిఫలము ఉంటుందంట. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. 1 కొరింథీ 3:10 కూడా అదే మాట మనం చదువుతాం. 1 కొరింథీ 3:10. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకార్యాలే పునాది వేస్తుంది. మరి ఇక్కడ దాని మీద ఖర్చు ప్రతివాడు దాన్ని ఎలా ఖర్చున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. సేవ విషయంలో కూడా మనం చేసిందని అంటే ఈ తీర్పు ఏంటంటే క్రియలను గురించి తీర్పు, నరకం తీర్పు కాదు. అది ఎప్పుడో తప్పించుకున్నాం, రక్షించబడినప్పుడే మరణంలో ఉండి జీవంలోకి దాటి ఉన్నాం. కానీ ప్రభు నిమిత్తమే సేవ చేసామనుకో, సేవ కూడా దేహంతోనే చేస్తాం కదా. ఆ సేవ చేసినప్పుడు అది దేహం అని ఇతరులు చూస్తున్నారని ఏదో మెచ్చుకోవాలని కాకుండా 12వ వచనం, ఎవడైనాను ఈ పునాది మీద బంగారు వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినట్లా. కొద్దిమంది చేసే పని బంగారం లాంటిది, కొద్దిమందిది నాణ్యత తక్కువ వెండి, ఇంకా నాణ్యత తక్కువ వెలగల రాళ్ళు. కొద్దిమంది కర్ర అగ్ని పరీక్షకు కాలిపోతుంది, గడ్డి పుస్సుమని కాలిపోతుంది, కొయ్యకాలంటే ఇదే కర్రలు పొయ్యిలోకి వేస్తామే మిక్స్ వేస్ట్, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టితే వాని పని కనబడుతుంది. ఎప్పుడు ఆ దినమున తేటపరచు. ఏ దినము? అగ్ని చేత తీర్పుకు లోన్ చేస్తాడనమాట. అప్పుడు లారీ పని చేసినట్టు గడ్డి లాంటి పని చేసినామనుకో, పరిశుద్ధాత్మైన అగ్ని దగ్గర దేవుడు లోన్ చేసినప్పుడు కాలిపోతుంది. చూసేకేమో అబ్బో చాలా పెద్ద బండిలా కనిపిస్తుంది. అదే బంగారు 1 తులం ఎంత ఖరీదు ఉంటుంది కదా. కనుక మన సేవా సంబంధమైన పనులను కూడా అగ్ని తేటపరుస్తుంది అంట. అది అగ్ని చేత బయలుపరచబడిన మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 14 పునాది మీద ఒకడు కట్టినడలా. పునాది అంటే బండ, మన ప్రభువైన యేసుక్రీస్తే కదా. ఆ బండ మీద మనం కట్టబడ్డాం. దేవుని కొరకు అని మనం చేసినప్పుడు, దేవుని మహిమ కొరకు చేసినప్పుడు ఆ పని నిలుస్తుందంట. నిలిచినడలా బంగారం కాల్చుకో, ఎంతనా కాల్చుకో, ఇంకా ప్యూరిఫై అవుతుంది కానీ అది బూడిది కాదు. వాడు జీతం పుచ్చుకుంటాడు. బంగారం లాంటి పనికి జీతం వస్తుంది, వెండి పనికి వెండి కూడా ప్యూరిఫై అవుతుందే కానీ నష్టం ఉండదు. వెలగల రాళ్ళు కూడా కాలిపోవు కనుక వాళ్ళ పని నిలిచి ఉంటుంది. ఒకని పని కాల్చివేయబడినడలా వానికి నష్టము కలుగుతుంది. పని కాల్చబడుతుంది కానీ నరకానికి మనం లోను కామన్నమాట. కనుక తన మట్టుకు తాను రక్షింపబడును కానీ
ఉంది చూడు, రక్షింపబడిన అంటే రక్షించబడిన వ్యక్తి మిగులుతాడు, అంతేగాని సేవ కాలిపోతుంది. కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నాడు రక్షించబడతాడు. ఇప్పుడు ఒక కర్ర పొయ్యిలో పెట్టిన తర్వాత అగ్నిలో నుండి తప్పించినట్టు దేవుడు తప్పిస్తాడు. ఆ కర్రకి ఏమైనా సొగసు ఉంటుందా? మాడి ఉంటుంది, కాలిపోయింటుంది, మొబ్బుగా ఉంటుంది, డార్క్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఊరికే వ్యక్తి మాత్రం అగ్ని నుంచి తప్పించబడిన కర్రలా ఉంటాడు, కానీ ఏమీ మెప్పు ఉండదు, మహిమ ఉండదు, ఒక బహుమానం రాదు, ఒక కిరీటం రాదు, ఏం రాదు. అంటే నరకం తప్పించుకుంటాం జస్ట్. కానీ రూతులాగా పొలంలో పనిచేసిన వాళ్ళు చేసిన పనిని బట్టి అట్టి దానికి జీతము దేవుడు ఇస్తాడు అన్నమాట. దేహంతో జరిగించిన మామూలు పనులకు, మాట్లాడిన మాటలకు కదా, అన్యాయంగా మరి మనము ఏమేం చేస్తుంటాం వాటన్నిటికీ తీర్పు వస్తుంది అన్నమాట. ఎన్నో వచ్చినప్పుడు 11 అయిపోయింది. వెలుగని జనం నదికి వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చింది. ఏం తెలిసి అన్నావు కదమ్మా, నీ త్యాగం గొప్పది, జన్మభూమి మీ తల్లిదండ్రులను విడిచిపెట్టి భర్త లేనప్పుడు ఇంత ప్రేమ చూపించి వచ్చావు కనుక దేవుడే నీకు ప్రతిఫలం ఇచ్చినాడు, నేను కాదు అన్నట్టుగా. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉంటున్నట్లు నీవు వచ్చితివి. ఎన్ని మాట చెప్తున్నాడు చూడు. ఈరోజే ఫస్ట్ రోజు, ఆమెకేం తెలీదు భవిష్యత్తు. నువ్వు ఎక్కడికి వచ్చినావంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఇదంతా తనకు తెలియకుండానే దేవుడు ఎంత చక్కగా ఇక్కడ తనకేమని మనం పేరు పెట్టచ్చు అంటే అత్త కొరకు రూతు త్యాగం చేసిన అత్త. 10వ వచనానికి అత్త కొరకు త్యాగం చేసిన రూతు. మన భర్త కొరకు కూడా కాదు. ఓ పెళ్లి చేసుకుంటే మనం అన్నీ విడిచిపెట్టేసి వస్తాం భర్తల దగ్గరికి, అది కాదు. దానిలో అంత త్యాగం అనిపించదు కదా. స్త్రీ కోరుకునేది ఏదైనా వివాహము చివరికి అదే కదా ఆడపిల్లకి. కానీ ఈమె ఒక అత్త కొరకు పోషించేదాని కొరకు, ఆమె బర్డన్ తన మీద వేసుకునేదాని కొరకు వచ్చింది ఈమె. తర్వాత 13వ వచనం, దేవుని యొక్క రెక్కల కిందకి వచ్చిందంట ఆమె. దేవుడు రెక్కల కిందకి వచ్చింటే దేవుడు ఏం బహుమానం ఇస్తాడంట. ఇంత మాత్రమే కాదమ్మా, నీళ్ళకే నువ్వు సాగిలిపడినావు, భద్రత ఇచ్చినాను అని ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించినానని అనుకుని దీనికి అనుకుంటున్నావు. అంతేకాదు యెహోవా రెక్కల కిందకి వచ్చినావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చినాడు. కేవలం అత్త కొరకు రాలే, నీ దేవుడే నా దేవుడని కదా. దేవుడు ఒక వ్యక్తి ఆయన నమ్ముకొని వచ్చినప్పుడు సంపూర్ణంగా బహుమానము ఇస్తాడు. అందుకు ఆమె నా ఏలినవాడా, ఇంతకుముందు ఏమనింది, ఏం సాగిలు పడింది అంతేగాని ఇక్కడ ఏమంది ఏలినవాడని అడ్రస్ చేస్తుంది. నేను నీ పని కత్తల్లో ఒకదాన్ని కాకపోయినా నిజమే కదా, పరుగేరుకునేదాన్ని, నా 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 పని కొరకు వచ్చిన